ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలను ప్రభు పేరిట మీకందరికీ సమాధానం దైవ దీవెన కలిగినగాక. అందరికీ వందనాలు. మంచిది. గడించిన దినములు మొదలుకొని ఈరోజు వరకు కూడా చాలా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందుల నుండి అందరూ వెళ్ళిపోతున్నారని మీరేం బాధపడద్దు. ఎవరి ఆశీర్వాదము వారికి, వారి ఆశీర్వాదము వారిది, మన ఆశీర్వాదము మనది. ఎవరి దీవెనలు వారికి. కాబట్టి నా దేవుని ప్రజలారా, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు మాత్రమే మనము వినుదుముగా. పరిశుద్ధమైన గ్రంథాన్ని తెరిచి కీర్తన గ్రంథము, పరిశుద్ధమైన గ్రంథాన్ని తెరిచి కీర్తన గ్రంథము 16, కీర్తన గ్రంథము 16, 11వ మాట చదువుతాను. ఎవరైనా చదవలేని వారు స్పష్టంగా చదవండి. మొదటి నుంచి చదవలేము. 16 నుండి 11వ మాట. దేవుడు నన్ను, మా కీర్తన గ్రంథము 16, 11వ మాట. జీవ మార్గమును నీవు తెలివి చేసిదువు, నీ సన్నిధిని ఏంటంట? ఎక్కడ? దేవుని సన్నిధిలోను ఏముంటుంది? సంపూర్ణమైన సంతోషమును ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా దేవుని ప్రజలారా, మనకి ఈ భూమి మీద ఎక్కడైనా మనం బ్రతకొచ్చు, ఎక్కడైనా మనము ఉండొచ్చు. కానీ మన జీవితంలోనూ దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన సన్నిధిలో మనం ఉంటే ఏం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది. స్తోత్రం. ఆయన సన్నిధిలో ఉంటే నీకు ఆనందము కలిగి చేస్తున్నాడు. స్తోత్రం. నీవు దేవుని సన్నిధికి వస్తున్నావంటే కారణం ఏంటంటే నీకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయో కాదు, నీకేదో అవసరము కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నావు. స్తోత్రం. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన నీతో మాట్లాడతాడని నేను విశ్వాసించి నీవు దేవుని సన్నిధికి వస్తే గనక ఆయన సన్నిధిలో నీకు ఆనందాన్ని దొరుకుతుంది. ఆమేన్. ఆమేన్ అన్న వారికి సంతోషం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని ప్రజలారా, లోకంలో మనం ఉన్నంత కాలము దేవునికి విరోధముగా ఉంటూ, దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ, మనకు నచ్చినట్లుగా మనం బ్రతికితే ఎంతకాలమైనా నువ్వు బ్రతుకుతామేమో, కానీ నీ జీవితంలో సంతోషము, ఆనందము, నెమ్మది ఏ మాత్రము ఉండదు. కాబట్టి ఈ పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతున్న మాట ఏంటంటే, ఆయన సన్నిధిలో ఉంటే ఏం కలుగుతుంది? సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కొంచెం అనగా సంపూర్ణంగా అనగా సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలంటే ఆయన సన్నిధిలోకి మనం అందరము రావాలి. ఆయన సన్నిధిలో నువ్వు వచ్చినప్పుడు నీవు అడగవలసినది ఏదో నువ్వు అడిగితే ఖచ్చితంగా సంపూర్ణమైన ఆశీర్వాదము, సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైన నీ కుటుంబానికి దేవుడు ఎల్లవేళగా నీ పక్షమున అద్భుతమైన కార్యములు చేయగలుగుతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని దేవుని సన్నిధిని మనం దొంగిలించి దేవుని సన్నిధికి తిరుగుబాటుగా ఉండటం వల్ల మనకి ఏమీ ప్రయోజనం లేదు. నీకు సంపూర్ణమైన ఆశీర్వాదము కాదు కదా, నీవు ఎల్లకాలము కూడా ఏం కలుగుతుందండి? శ్రమలే, నిందలే, అవమానాలే ఇవన్నీ కలగడానికి కారణం ఏంటంటే దేవునికి ఇష్టలుగా మనం ఉండలేకపోతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. మనము నేర్చుకున్నది ఏంటంటే దేవుని సన్నిధికి వస్తే సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం.
అదే దేవుడిని మనం వెంబడించకుండా మనకు నచ్చినట్లుగా మనం బ్రతికితే, మనకు నచ్చినట్లుగా మనం ఉంటే కనుక ఎప్పుడు కూడా మన జీవితంలో అవమానములైన జీవితంలో పడి ఉంటాం. అలా ఎప్పుడైతే మనం పడి ఉన్నామో, అలా ఎప్పుడైతే మనం కృంగిపోతున్నామో, అలా ఎప్పుడైతే మనం బాధించబడుతున్నామో, మీరు ఎవరి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళొద్దు. కానీ మీరు ఎలా ఒలిసింది ఎవరి దగ్గరికి అంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన స్థలంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ఏ మందిరంలోకి వెళ్తే, మీరు ఎక్కడ ప్రార్థనలు ఏకపిస్తే అక్కడ ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. స్తోత్రం. మీరు అక్కడికి వెళ్తేనే మీ హృదయానికి సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మరలా మాట చదవండి. కీర్తన గ్రంథము 16, 12, 11 మాట. జీవ మార్గమును ఏంటంట? జీవ మార్గములను నీవు నాకు తెలియచేసిదివి. నీ సన్నిధిని సంపూర్ణముగా నత్తలుగా చదువుతున్నారండి అమ్మా. చదవమ్మా. కీర్తన 16, 11. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసిదివి, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషమును కలిగి చేసిదివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కలిగి చేస్తారు? దేవుడు చేస్తాడు. ఎక్కడికి వస్తే నీకు కలిగి చేస్తాడు? ఆయన సన్నిధిలో ఉంటే నీకు సంతోషమైన ఆనందమైన నీకు కలిగి చేసేవాడు. నిన్ను పుట్టించిన సృష్టికర్తైన దేవుడు నీకు ఆనందాన్ని కలిగి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, మనం బ్రతుకున్నంత కాలం ఎక్కడికి వెళ్ళినా మనకు సంతోషం ఉండదు. కానీ ఒకే ఒక చోట ఒకే ఒక వ్యక్తి నీకు నాకు మనకందరికీ సంతోషం ఇచ్చేది దేవుడి తప్ప మరికి ఎవ్వరూ లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు సంతోషంగా ఉండాలంటే ఆయన సన్నిధికి రా. నీవు సంతోషంగా ఉండాలంటే ఆయన మొరపెట్టు. నీవు సంతోషంగా ఉండాలంటే నీవు దేవునికి ఇంకా దగ్గరగా ఉండు. నీకు ఆయన వెళ్ళవేలమైన ఆశీర్వాదాన్ని ఆయన నీకు కలిగి చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 7వ నెలలో అనేక మంది సేవకులు కానీ సంఘాలు కానీ ఉపవాసన ప్రార్థనలు జరుగుతూ ఉంటున్నాయి. నా దేవుని ప్రజలారా, మీకు ఒక మాట తెలియజేస్తున్నాను. ఎంతవరకు కూడా మీరు అనుకున్నవి జరగట్లేదని ఎంతమంది అయితే బాధించబడుతున్నారో, మీరు అనుకుంటున్న ఆ కార్యాలు, మీ యొక్క కుటుంబంలో మీ బిడ్డలకి వివాహము లేక, మీ ఉద్యోగం లేక, మీ ఏ అవసరత కొరకైతే ఎదురు చూస్తూ బాధించబడుతున్నారో, ఎన్నో మార్లు దేవుని అడిగాను, నాకు సహాయము రాలేదు అని బాధించబడుతున్నారు. లేదు, తగిన సమయంలో దేవుడు ఇస్తాడు. ఇచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే కనిపెడుతూ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా నెరవేర్చగల దేవుడు. హల్లెలూయా. ఒక మాట నేను తెలియజేస్తున్నాను. ఒక దినాన్ని మించుమించు 6 నెలల క్రితం నేను పడిన శోధన, నేను పడిన బాధ, చాలా వేదన, చాలా దుఃఖం. నేను చేసే కంపెనీలో నా మీద కేసు పెట్టారు. జీతాలు ఇవ్వట్లేదు అని నేను అడగటము, దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు ఎలాగా జీతం ఇవ్వట్లేదని, తక్కువ జీతం అని కదని చెప్పేసి నేను మానేసి కూర్చున్నా. ఏదో ఒక పని దొరికిందని ఆ పనికి వెళ్తే కొద్ది రోజులు బాగానే ఉన్నది. బాగా ఉన్న తర్వాత వాళ్ళే ఫోన్ చేసి ఒక మాట చెప్పారు, నీ మీద కేసు పెట్టాము, జాగ్రత్త. ఏం చేయాలో తెలియలేదు. డ్యూటీకి వెళ్ళడానికి భయపడుతూ ఉండేవాడిని. ఇలా నానా విధాలుగా బాధపడుతున్నప్పుడు అక్కమ్మ దగ్గరికి అయిపోతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ధనము లేక బాధించబడుతున్నప్పుడు ఎవరి దగ్గర అప్పు చేసి నేను వేరే వాళ్ళకి ధనం ఇస్తే వారు నెలలు గడిపేసరి కానీ వారి అక్కము కొట్టించలేదు. ఈలోగా నాకు అక్కం అయిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లా. చాలా బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను, బాధపడుతూనే ఉన్నాను.
ఆ డ్యూటీలో ఒక బాత్రూమ్ పక్కకి వెళ్ళి ఎంతగా ఏడ్చానంటే, చాలా ఎవరైనా మన కుటుంబంలో చనిపోతే, మన అన్న వాళ్ళు తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే ఎలా ఏడుస్తామో అలా ఏడుస్తూ ఒక పక్కన ఎలాగే బాధపడుతూ ఉన్నాను. అలాగే బాధపడుతూ అలాగే దుఃఖపడుతూ ఉన్నాను. తగిన సమయంలో దేవుడు ఒక స్వరం విన్నాను. ఏమన్నా చేసి, నా కుమారుడా, నీవు భయపడకు, నేను తీసుకొచ్చిన వాడిని నేను ఉన్నాను. నీవు నా పని చేయడానికి నేను తీసుకొచ్చాను. నువ్వు కలవదు పడకని ఈ స్వరం విన్న తర్వాత దేవుడి మహాకృపను బట్టి డబ్బులు సమ్ముకుని అక్కము కూడా దేవుడు సిద్ధపడి చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఒక సేవకునే కదా, నాకు ఒక దేవుడు ప్రొఫెషన్ వరం ఇచ్చాడు కదా, నేను కూడా ఏదో ఒక సమయాన్ని నాకు దేవుడు బయలుపరుస్తాడు కానీ ఎదురు చూస్తాను. కానీ ఎదురు చూసినంత నాకు ఏ కార్యం జరగల. నేను ఒకటి నిర్ణయం తీసుకున్నా, ప్రభువా, నీ చిత్తమైతే నన్ను ఎందుకు ఈ కువైట్ దేశానికి తీసుకొచ్చావో, నీ చిత్తమైతే నన్ను ఇంటికి పంపించాలనుకుంటే నన్ను ఇంటికి పంపించే, లేదు నీ పని చేయాలనుకుంటే ఇక్కడే నాకు మరలా నువ్వు సహాయం చేయ ప్రభు అని దేవుడి మీద ఆనుకుని దేవుడి మీదే భారం వేసుకుని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ గొప్ప కార్యము చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.